సో ఫైనల్గా మీకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యొక్క అసలు స్వరూపం అంటే ఇంకా చెప్పాలంటే అసలు ఉద్దేశం మీకు ఏకంగా రష్యా అమెరికాతో నేను యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంతే తప్ప ఇమీడియట్ సీజ్ ఫైర్ అని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అంటే డొనాల్డ్ ట్రంప్ గారు నన్ను పక్కన కూర్చోబెట్టి ఎంతలా అవమానించారు. ఏంటి ఆయన ఉద్దేశము? నేను మీకు డబ్బు ఇచ్చాను, యుక్రెయిన్ని అమ్మేసేయండి, యుక్రెయిన్లో ఉండే మినరల్స్ మీకు అలాగే రేర్ ఎర్త్ మెటల్స్ ఇవన్నీ మాకు ఇచ్చేయండి అని అన్నారు. నేను ఒప్పుకోలేదు కాబట్టి ఇవాళ అతను నా మీద పగబట్టాడు. ఇదే కదా సినారియో. సో మీకు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఏం చేశాడు? నేరుగా యూకేకి వెళ్ళాడు, లండన్ మహానగరం వెళ్ళాడు. వెళ్ళి యూకే యొక్క ప్రధానమంత్రి స్టామర్ అలాగే మీకు ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్, సో వీళ్ళతో ఒక మీటింగ్. మీకు ఇక్కడ ఏంటంటే ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఏం చెప్తున్నారు అంటే ఇమీడియట్గా మనము ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది వేసుకుందాము, కొద్ది వారాల వరకు కూడా యుద్ధాన్ని ఆపేద్దాము. సో ఆపేస్తే మనకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది కదా. మీకు ఎయిర్ ఫోర్స్ అలాగే నేవీ వీటికి సంబంధించిన దాడులు ఆగిపోతాయి. ఇక గ్రౌండ్లో ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేం. ఇలాగ ఈ సీజ్ ఫైర్ అనేది వచ్చింది అనుకోండి, యుక్రెయిన్కి మంచిది, రష్యాకు కూడా మంచిది కదా. సో నేను యూకే ప్రధాని కలిసి ఇలా మాట్లాడుకున్నాము అని చెప్పి మ్యాక్రోన్ మీడియాకి చెప్పాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే యూకే ప్రధానమంత్రి స్టామర్ ఉన్నారు చూసారా, ఇతని ఆలోచనలు టోటల్గా వేరు. ఏమండి మీరు ఫ్రాన్స్ కలిసి ఒక నిర్ణయం సీజ్ ఫైర్ నిర్ణయం అని అన్నారు కదా, నిజమా అంటే మీకు యూకే ప్రధానమంత్రి ఏమీ మాట్లాడలేదండి. మాట్లాడకపోవడం కాదు, 1.6 బిలియన్ యూరోస్ ఇతను యుక్రెయిన్కి ఇవాళ ఎయిడ్గా ఇచ్చాడు. ఇతనేం మాట్లాడుతున్నాడు? అమెరికాకు యూరోప్కి యుక్రెయిన్కి మధ్య శాంతియుతమైన ఒప్పందము కావాలి అని చెప్పి యూకే ప్రధానమంత్రి మాట్లాడాడు. కానీ ఇవాళ ఏం చేశాడు ఫ్రెండ్స్? 1.6 బిలియన్ యూరోస్ ఎయిడ్గా ఇవ్వడం. దేని గురించి? 5,000 అతి శక్తివంతమైన మిజైల్స్ కొనుక్కో. ఎవరి గురించి? ఎవరితో యుద్ధము చేయడానికి? ఇదే డొనాల్డ్ ట్రంప్ గారు అడిగారు. యూకే ప్రధానిని కలిసినప్పుడు నువ్వు రష్యాను ఎదిరించాలి అంటున్నావు, ఒంటరిగా చెయ్యగలవా? నీకు అంత సీన్ ఉందా? నువ్వు పుతిన్ని ఎదిరించగలవా? అలాంటప్పుడు ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తున్నావు? డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా యూకే ప్రధానమంత్రిని అడిగాడు. సో ఇవాళ వీళ్ళ ప్లాన్ ఏంటి? జెలెన్స్కీ నువ్వు సీజ్ ఫైర్ ఒప్పుకోకు, నీకు కావలసిన ఆయుధాలు మేము ఇస్తాము, డబ్బు ఇస్తాము, యూరోప్తో కలిసిపో, మన అందరము కలిసి ఒకవైపు రష్యాని ఇంకొక వైపు అమెరికాను ఎదిరిద్దాము, రష్యాతో యుద్ధము కొనసాగని. ఇది సూపర్గా ఉంది. ఇలా అన్నారు చూసారా, ఇది కరెక్ట్. అంటే జెలెన్స్కీని గమనించారు అనుకోండి, ఓవెల్ ఆఫీస్లో దిగుతున్నాడు, వైట్ హౌస్ ఓవెల్ ఆఫీసు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు, లోపల కూర్చున్నాడు. ట్రంప్ గారు చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ మీకు జేడీ వెన్స్కి ఒళ్ళు మండింది. అరే నువ్వు వైట్ హౌస్లోకి వచ్చావు, కూర్చున్నావు, కనీసం అమెరికాకు ధన్యవాదాలు కూడా చెప్పలేదు. ఇప్పుడు అందరు ఏమంటున్నారు? డొనాల్డ్ ట్రంప్ గారు ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశాడండి. ఇప్పుడు జెలెన్స్కీతో మాట్లాడుతున్నప్పుడు మీడియానంతా ఎందుకు పిలవడం? మామూలుగా ఎలా ఉంటుందంటే మీకు ఆ దేశ అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అలాగే అమెరికా అధ్యక్షుడు కూడా ఒక స్టేట్మెంట్, అయిపోయాక మీడియా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక వీళ్ళు మాట్లాడుకుంటారు, నెగోసియేషన్స్ అనేవి చేసుకుంటారు. ఇదే ఎప్పుడు వస్తున్న ఆనవాయితీ. కానీ ఇక్కడ ట్రంప్ గారు ఏమంటారు అంటే అందరూ ఉండని, మీడియా ఇక్కడే ఉండని, మేము మాట్లాడతాము, వాళ్ళు రికార్డ్ చెయ్యని. ఎందుకు ఇలా చేశారు? డొనాల్డ్ ట్రంప్ ఇలా చేయాల్సిన అవసరం ఏమిటి? చాలా చాలా ముఖ్యమైన కారణం ఉందండి. మీరు పుతిన్నో డొనాల్డ్ ట్రంప్నో మామూలుగా మీరు లెక్క వేయడం అనేది చాలా చాలా తప్పు అవుతుంది. ఈయన ఉద్దేశం ఏంటంటే ఈ వ్యక్తి ఎంత పొగరుగా ఉన్నాడు, ఎంత గర్వంతో ఉన్నాడు. మేము మా దగ్గర మా ట్యాక్స్ పేయర్స్ ఎంతో కష్టపడి కట్టిన ట్యాక్సులనంతా నీకు నీ యుద్ధము కోసం పంపించాము, ఆయుధాలు పంపించాము, యుద్ధం చెయ్యరా బాబు అని అంటే ఇవాళ మా జీవితాలను పణంగా పెట్టి మేము ఇచ్చిన డబ్బు కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా పొగరుగా ఇక్కడ కూర్చున్నావు. ఇతను ఏంటి అని మీడియాకు తెలియాలి. అమెరికా ప్రజలకు మనము ఎలాంటి వాడికి సహాయం చేశాము, ఎంత ఒక అరగెంట్ ఫెలో అతని వైపు మనం నిలబడ్డాము, ఇది వీళ్ళకి తెలియాలి. అమెరికా ప్రజలకు తెలియాలి. ప్రతి వాళ్ళు ఏంటి
పుతిన్ని ఒక నియంత అంటారు, ఒక మాన్స్టర్ అంటారు, నరరూప రాక్షసుడు అంటారు. మరి ఇతను ఏంటి? నా పక్కన కూర్చి మిస్టర్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ సో మచ్ అని ఒక మాట కూడా అనలేదు. ఇది మీకు తెలియాలి, అమెరికా ప్రజలకు తెలియాలి అంటే ఇదంతా రికార్డ్ అవ్వాలి, మీ ఛానల్స్లో బ్రాడ్కాస్ట్ అవ్వాలి, ప్రజలు ఇతని గురించి తెలుసుకోవాలి. కాబట్టే ఇది ఒక చాలా పెద్ద విషయము డొనాల్డ్ ట్రంప్ గారు సింపుల్గా చేసి చూపించాడు. అంటే 4 ఏళ్ల పాటు ఈ జెలెన్స్కీ మంచివాడు, ఒక అమాయకుడు, ఒక మామూలు నటుడు, పాపం ఇంత పెద్ద సమస్యల్లో చిక్కుకున్నాడని అనుకుంటున్నారు. లేదండి, ఇతను చాలా చాలా పెద్ద కుట్రలు పన్నుతున్నాడు. ఇప్పుడు ఇవాళ యుద్ధము వద్దు అంటే ఏంటి? వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలు డేంజర్లో ఉంటుంది కదా, అయినా కూడా ఆపను అంటాడు. ఎందుకంటాడు? ఇతనికి వేరే అజెండా ఉంది. నాకు డబ్బు కావాలి, ఆయుధాలు కావాలి, యుద్ధము చెయ్యాలి అంటాడు. అంటే ఇతనికి జో బైడెన్ ఫ్యామిలీ మధ్య ఏదో ఒక అగ్రిమెంట్ అయ్యింది. హంటర్ బైడెన్ పనిగట్టుకొని మీకు ఈ డీప్ స్టేట్ వాళ్ళతో మాట్లాడుకొని మిలిటరీ కాంప్లెక్స్ వాళ్ళతో ఇలాగ యుద్ధము స్టార్ట్ అవుతుంది, ఇన్ని ఆయుధాలు మీరు ఇవ్వాలి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంత డబ్బు మీకు ఇప్పిస్తాను, నా కమిషన్ ఎంత, మా నాన్నగారి కమిషన్ ఎంత, జెలెన్స్కీకి ఎంత ఇస్తారు, ఇవన్నీ క్లియర్గా ఇతను మాట్లాడుకున్నాడండి. ఇప్పుడు ఒకవేళ యుద్ధం ఆగిపోయింది అనుకోండి, సడన్గా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అన్నారు అనుకోండి, డీప్ స్టేట్లో ఉన్న వాళ్ళు ఇతన్ని విడిచిపెట్టరు. ఎందుకంటే ఇతను బోల్డ్ అంత లంచాలు తీసుకున్నాడు, యుద్ధాన్ని కొనసాగించాలని తీర్మానం, వీళ్ళందరి ప్లాన్. ఇప్పుడు ఇది లేకపోతే, యుద్ధము లేకపోతే అందరూ ఇరుక్కుంటారు. కాబట్టే ఏంటి, తెలివిగా అమెరికా వెళ్ళాడు, ట్రంప్ని కలిశాడు, అక్కడి నుంచి నేరుగా యూరోప్ వచ్చాడు. లేదండి, చాలా దారుణంగా ఆయన నన్ను అవమానించాడు, కుదరదు, నేనైతే యుద్ధాన్ని ఆపను, మీరందరూ కలవండి, మనందరం కలిసి రష్యా మీద యుద్ధము చేద్దాము, ఒకవేళ అమెరికా సపోర్ట్గా వస్తే వాళ్ళు కూడా మన శత్రువులే. సో ఇలాంటి ఆలోచన, అంటే ఒక కాన్స్పరెన్స్తో వచ్చే వ్యక్తి ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండడండి. మహాభారతంలో మీరు శకుని మామని చూసుంటారు కదా, కౌరవులతోనే ఉంటాడు, వాళ్ళకి కావలసిన సలహాలంతా ఇస్తాడు, ఏదో చాలా గొప్ప దేశభక్తుడులాగా ఒక పిక్చర్ని ఇస్తాడు. వెనుక ఆలోచన ఏంటి? వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి, ఈ కౌరవుల మీద పగ తీర్చుకోవాలనే వాళ్ళతోనే ఉంటాడు. అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి ఈ జెలెన్స్కీ. ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఏమండి టాటా వాళ్ళు ఉన్నారు కదండి, మరి వీళ్ళు ఎన్నో చిత్రాలు తీసుండొచ్చు కదా, గొప్ప గొప్ప చిత్రాలు తీయొచ్చు కదా అంటే, ఒక నిర్మాత నాకు చెప్పిన జవాబు, టాటా వాళ్ళు రారండి సినిమా రంగంలోకి. ఎందుకండి అంటే రతన్ టాటా గారు అంటే ఏంటో కూడా హీరోలకు తెలియదు. సో ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం వీళ్ళు ఇవ్వరు. ఆయన ముందే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని వీళ్ళు దర్జాగా కూర్చుంటారు. ఎందుకు? ఒక నటుడికి మీ ఎదురుగుండా ఎవరు కూర్చున్నారు, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఏంటి తెలియదండి. ముఖ్యంగా హీరోలకు తెలియదు. అలాంటప్పుడు వీళ్ళు ఎందుకండి అతన్ని గౌరవిస్తారు, అతను ఎందుకండి వీళ్ళ దగ్గరికి వచ్చి బాబు నీ డేట్స్ ఇవ్వని అడుగుతారు? ఛాన్సే లేదు, ఇది జరగదు, మీకు మీ రెస్పెక్టే ముఖ్యమని చెప్పి ఆ నిర్మాత ఒకసారి నాకు చెప్పారు. సో ఇవాళ జెలెన్స్కీని చూస్తే అదే అర్థమవుతుంది. ఒక నటుడు, ఆ నటుడికి నువ్వు అమెరికా అధ్యక్షుడు అయితే ఏంటి, రష్యా అధ్యక్షుడు అయితే నాకేంటి, మీరందరూ నేను చెప్పినట్టు వినండి, ఈ యుద్ధాన్ని ఆపను, యుద్ధము చేస్తాను, మర్యాదగా డబ్బులు ఇవ్వండి, ఆయుధాలు ఇవ్వండి, ఇచ్చారా మీకు నాకు మధ్య ఉండే అగ్రిమెంట్, లేదా ఏదో ఒక రకంగా యుద్ధము చేస్తూనే ఉంటాను, నేను నా బంకర్లో దాక్కుంటాను కదా, పోయేదంతా యుక్రెయిన్ సైనికులు, యుక్రెయిన్ ప్రజలే కదా, నాకు ఏమీ లేదు, ఒకవేళ నేను ప్రమాదంలో పడ్డాను అంటే రాత్రికి రాత్రి యుక్రెయిన్ విడిచిపెట్టి ఒక ఓడలో పారిపోతాను. సో ఐ హ్యావ్ నో ప్రాబ్లం. మరి ఇతను ఎలాంటి వ్యక్తి, మీకు ఎలా అనిపించింది? ఎంత ఒక దుర్మార్గుడు అని చెప్పి ఇవాళ మీడియా అంతా కూడా మాట్లాడుకుంటుంది. మరి మీకు జెలెన్స్కీ గురించి ఎలాంటి ఒక ఒపీనియన్ ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.